యేసయ్య నామంలో శక్తి ఉందా? యేసయ్య నామంలో శక్తి ఉంది. నేను చెప్తున్నాను, యేసయ్య నామంలో శక్తి లేదు. దేర్ ఇస్ నో పవర్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామంలో శక్తి లేదే. ఎట్లా? పలానా ఊర్లో ఒక అబ్బాయి యేసయ్య అని పేరు పెట్టుకున్నాడంట. ఉందా యేసయ్యలో శక్తి? ఇప్పుడు యేసయ్యలో శక్తి లేదు. యేసయ్య అనే పేరులో ఒకవేళ ఉండుంటే ఫస్ట్ నేను యేసయ్య కిరణ్ అని పెట్టుకునేవాడు. నేను బైబిల్ కాలంలో కూడా యేసు ప్రభు చేసే పరిచర్లో కూడా పలానాడు యేసయ్య అని పెట్టుకున్నాడు. శక్తి ఉన్నట్ట. మళ్ళీ ఇంకో మాట, బైబిల్లో అపోస్తుల కార్యాల్లో ఒక చోట ఏం జరుగుద్దంటే, ఒక ఆయన ఉంటాడు, వాళ్ళ కొడుకులు ఉంటారు. ఆ కొడుకులు ఏం చేస్తారు? కుమారులు. ఆ కుమారులు ఏం చేస్తారంటే, ఈ పౌలు, పేతురు వీళ్ళందరూ దెయ్యాలు వెలగొడుతూ ఉంటారు యేసునామంలో. వీళ్ళేమంటారు, ఓ దాంట్లో పవర్ ఉందని వీళ్ళు కూడా స్టార్ట్ చేస్తారు దెయ్యాలు వెలగొడతాం. ఏం జరిగింది? వాళ్ళు వాడింది యేసయ్య పేరు వాడారు కదా. పౌలు ప్రసంగం చేస్తున్న యేసు ఇన్ని వాడారు. ఏమైంది? ఎదురు తన్నించుకున్నారు వాళ్ళు. అంటే యేసయ్య నామంలో శక్తి ఉందని ఎవరో చూస్తూ విని అయ్యా పలానా దైవజన్ అన్నాడు యేసయ్య నామంలో శక్తి ఉందని. ఆ యేసు ఆఫ్రికా యేసా? అమెరికా యేసా? ఘంటసాల యేసా? ఘంటసాలలో 10 మంది యేసయ్య అని పెట్టుకున్నారు పేరు. ఉన్నట్ట శక్తి? విజయవాడలో పెట్టుకున్నారు. ఉన్నట్ట శక్తి? నో. అంటే దీని అర్థం ఏంటంటే, పేరు పెట్టుకున్నంత మాత్రాన, నువ్వు పేరు చెప్పినంత మాత్రాన, నువ్వు యేసయ్య పేరు చెప్పినంత మాత్రాన ఏ దయ్యమో భయపడదు. కానీ ఎప్పుడైతే నజరేయుడైన యేసు గురించి తెలుసుకుని అర్థం చేసుకుని, ఆయన దేవుని కుమారుడు, ఆయన నా కోసం దిగి వచ్చాడు, ప్రాణం పెట్టాడు, శత్రువు యొక్క శక్తిని ఓడించాడు అన్న జ్ఞానము కలిగి యేసయ్య అని వాడితే అప్పుడు దయ్యాలు భయపడతాయి. హల్లెలూయా.